హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే ప్రణతి భరత్లు ఇక ఎవరికి మా వల్ల ఎలాంటి ఇబ్బందులు రాకూడదని ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకోబోతున్నారు. వాళ్ళు తీసుకున్న తొందరపాటు నిర్ణయం వల్ల అవనికైతే మళ్ళీ కష్టాలు రాబోతున్నాయి. కావాలని చెప్పి అవనే వాళ్ళిద్దరిని ఎక్కడికో పంపించిందని చెప్పి పార్వతి అక్షయ్ అయితే మరిక అవనిని ఏం చేయబోతున్నారు అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అక్షయ్ అయితే పార్వతి చెప్పినట్టు విని ఎలాగైనా ప్రణతి మనసు మార్చి ప్రణతిని ఇక ఇంటికి తీసుకురావాలి, ప్రణతికి అమ్మ చూసిన సంబంధమే పెళ్లి చేయాలని ప్రణతి దగ్గరికి వచ్చి ప్రణతి నీతో కొంచెం మాట్లాడాలమ్మా అని చెప్పి ప్రణతితో ఈరోజు ఇలా మాట్లాడుతూ ఉంటాడు అక్షయ్ అయితే. నీ జీవితం గురించి నువ్వు ఆలోచించాలమ్మా, ఇప్పుడు నువ్వు ప్రేమలో ఉన్నావు కాబట్టి నీకు ఇప్పుడు భరత్ మంచివాడిలాగే కనిపిస్తాడు, కానీ కొద్ది రోజుల తర్వాత భరత్ మారుతాడమ్మా. ఇక భరత్ మారిన తర్వాత నువ్వు ఆలోచిస్తే లాభం ఉండదు. ఇక భరత్కు కుటుంబం లేదు, ఆస్తులు లేవు, ఏమీ లేవమ్మా. నీ జీవితం నాశనమైపోతుందమ్మా. మరొకసారి ఆలోచించమ్మా. అమ్మ చెప్పిన దాని గురించి నువ్వు ఆలోచించి అమ్మ చూసిన సంబంధం చేసుకుంటే నువ్వు ఇక కలకాలం సంతోషంగా ఉండొచ్చమ్మా. తనకు జాబ్ ఉంది, అన్నీ ఉన్నాయి అని ఇక ప్రణతి మనసు మార్చడానికి అక్షయ్ అయితే చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఎవరికి తెలియకుండా చాటుగా ప్రణతితో మాట్లాడుతూ ఉంటాడు అక్షయ్ అయితే. అప్పుడే ఇక ప్రణతికైతే అర్థమవుతుంది, అన్నయ్య మారలేదు, మా పెళ్లి చేస్తానని ఊరికనే అన్నాడు. అమ్మ కోసమే అన్నయ్య ఇంట్లో అడుగుపెట్టి నా మనసు మార్చి అమ్మ చూసిన సంబంధం చేయడానికే అన్నయ్య అమ్మ ఇద్దరు ప్రయత్నిస్తున్నారు అని ఇక ప్రణతికైతే అర్థమైపోతుంది. అప్పుడే ప్రణతి అయితే అక్షయ్తో ఇలా అంటూ ఉంటుంది, చూడన్నయ్య, భరత్ నా ప్రాణాలను కాపాడాడు. భరత్ చాలా మంచివాడన్నయ్య. ఇక నేను ఇంతకు ముందే ప్రశాంత్ను నమ్మి మోసపోయాను కాబట్టి ఇక నేను అలా మోసపోకూడదనే భరత్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నానన్నయ్య. ఇక భరత్ చాలా మంచివాడన్నయ్య. నువ్వు చెప్పినట్టు భరత్లో ఇక ఒక్కటి కూడా బ్యాడ్ క్వాలిటీస్ లేవు. అన్నీ చూసి అన్నీ తెలుసుకొని ఒకరినొకరం అర్థం చేసుకొని మేము ప్రేమించుకున్నామన్నయ్య అని ఇక ఇలా చెప్తూ ఉంటుంది ప్రణతి అయితే అక్షయ్కి. అప్పుడే ఇక అక్షయ్ అయితే ఏమోనమ్మా, ఇక నాకైతే భరత్తోని పెళ్ళి అస్సలు ఇష్టం లేదు అని ఇక అక్షయ్ ఇలా ప్రణతితో మాట్లాడతాడు. ఇక ఇలా మాట్లాడి అక్షయ్ అయితే వెళ్ళిపోతాడు. తర్వాత ప్రణతి అయితే అవనిని కలుస్తుంది. వదిన, అన్నయ్య మారలేదు, అన్నయ్య ఎలాగైనా నా మనసు మార్చి నాకు నవీన్కు పెళ్లి చేయాలని చూస్తున్నాడు, కానీ నేను మారను వదినే. నాకు భరత్ అంటే చాలా ఇష్టం. ఇక నేను బ్రతుకుంటే భరత్ కోసమే బ్రతుకుతాను. మేమిద్దరం పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటాము వదినే. నువ్వు మాత్రం మనసు మార్చుకొని ఇక అన్నయ్య అమ్మ మాట విని ఇక మాకు పెళ్లి చేయకుండా ఊరుకోకొదినే అని ఇక ఇలా ప్రణతి అయితే తన అన్నయ్య మాట్లాడిన మాటలు మొత్తం అవనికి చెప్తుంది. అది విన్న ఇక అవని అయితే అవునా, తను ఇలా మారినట్టు మనందరి ముందు నటిస్తూ ఒంటరిగా నీతో ఇలా మాట్లాడుతున్నాడా అని ఇక అవని అయితే సరే ప్రణతి, నేను చూసుకుంటాను కదా అవన్నీ. ఇక నువ్వు ఇక దిగులు పడకు, నువ్వు సంతోషంగా హ్యాపీగా ఉండు. ఇక మీ పెళ్లి చేసే బాధ్యత నాది. ఈ వదిన మీద నీకు నమ్మకం లేదా అని చెప్పి ఇలా ఇక ధైర్యాన్ని ఇస్తుంది ప్రణతికైతే అవని. అప్పుడే ఇక ప్రణతి అయితే లోపలికి వెళ్ళిపోతుంది. అవని అయితే ఇక ఇలా తన ఇంటికి వచ్చి తన అత్తయ్యతో మాట్లాడాలి. ప్రణతి పెళ్లి విషయం గురించి అత్తయ్యతో ఈరోజు తేల్చుకొని రావాలి అని చెప్పి ఇక అవని అయితే ఇలా ఇక పార్వతి దగ్గరికి వస్తుంది. పార్వతి అయితే అవనిని చూసి ఏంటి అవని, ఇక్కడికి వచ్చావేంటి, ఇక్కడేం పని నీకు అని ఇక చాలా కోపంగా అంటూ ఉంటుంది పార్వతి అయితే. అప్పుడే ఇక అవని అయితే అదేంటత్తయ్య అలా అంటావు, ఇది మన ఇల్లు, ఇక నేను ఎప్పటికైనా ఇక్కడికి రావాల్సిందే. ఇక నేను ఇప్పుడు ఎందుకు వచ్చానో తెలుసా, ప్రణతి పెళ్లి విషయం గురించి మాట్లాడడానికి వచ్చానత్తయ్య అని ఇక అంటూ ఉంటుంది అవని అయితే. అది విన్న ఇక పల్లవి పార్వతి అయితే షాక్ అవుతారు. ఇక ఏంటి, ప్రణతికి భరత్కి పెళ్లి జరగదని చెప్పాం కదా, మళ్ళీ ఇక ఎందుకు నువ్వు ఇక్కడికి వచ్చి నన్ను బ్రతిమాలుకుంటున్నావు. ఇక నువ్వు ఏం చేసినా సరే వాళ్ళిద్దరి పెళ్లి మాత్రం నా ప్రాణాలు ఉండగా నేను చెయ్యను అని ఇక చాలా గట్టిగా చెప్తూ ఉంటుంది పార్వతి అయితే. అప్పుడే ఇక అవని అయితే ఎందుకత్తయ్య నా మీద ఉన్న కోపం ప్రణతి మీద భరత్ మీద చూపిస్తావు, నేనంటే నీకు ఇష్టం లేదు కాబట్టి ఇక నువ్వు వాళ్ళ మీద ఇలా ద్వేషాన్ని పెంచుకొని ప్రేమించుకున్న వాళ్ళని విడదీస్తున్నావు. చాలా పాపం అత్తయ్య, వాళ్ళిద్దరికీ పెళ్లి చేద్దామని ఒకప్పుడు నువ్వు అన్నావు గుర్తుందా. ప్రశాంత్ ఇక ఇలా ప్రణతిని మోసం చేశాడు అని తెలియక ముందు ఇక మీరు ఏమన్నారు, భరత్కి
ప్రణతికి ఇంట్లోకి తీసుకొచ్చి గ్రాండ్‌గా పెళ్లి చేద్దామన్నారు. కానీ ఇప్పుడు ఇక వాళ్ళిద్దరూ నిజంగానే ప్రేమించుకున్నారంటే పెళ్లి చేయనంటున్నారు. అంటే ఎందుకు అత్తయ్య? అసలు మీరు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? ఎవరి మాటలు వింటున్నారు? అసలు ఇక ఆ సంబంధం మంచిదేనని నీకు తెలుసా? వాళ్ళు ఎలాంటి వాళ్ళో నీకు మొత్తం తెలుసా? పల్లవి చక్రధర్లు తీసుకొచ్చిన సంబంధం ఎలా ఉంటుందో నాకు తెలుసత్తయ్య అని ఇక ఇలా అవని అయితే పార్వతితో అంటూ ఉంటుంది. అప్పుడే ఇక పార్వతి అయితే నీతో వాదించడానికి నాకు ఓపిక లేదు, నువ్వు ఇక నుండి వెళ్ళొచ్చు అని ఇక ఇలా అంటూ ఉండగా శ్రీకర్ ఇక ఇలా కమల్ అయితే ఏంటమ్మా ఇది వదిన ఇల్లు, ఈ ఇల్లు వదిన పేరు మీదుగా ఉంది, వదిన ఎప్పుడైనా రావచ్చు, ఎంతసేపు అయినా ఉండొచ్చు, వదినని వచ్చినప్పటి నుండి వెళ్ళిపో వెళ్ళిపో అని అలా అరుస్తున్నావేంటమ్మా, నీకు కొంచెమైనా మేనస్ ఉందా అని ఇక తన కొడుకులైతే పార్వతితో అంటూ ఉంటారు. అప్పుడే ఇక పార్వతి అయితే మీరు నోరు ముయ్యండ్రా, ఈ లోకంలో మీకే ఉంది వదినే, ఇక వదినని ఏమైనా అంటే ఊరుకోరు, అమ్మని ఎన్నేసి మాటలన్నా కూడా సైలెంట్గా ఉంటారు, మీకు అమ్మ కంటే వదిన ఎక్కువైపోయిందా అని ఇక వాళ్ళనైతే చాలా తిడుతూ ఉంటుంది పార్వతి అయితే. ఇక వాళ్ళైతే సైలెంట్ అయిపోతారు. అప్పుడే ఇక అవని అయితే ఇలా పార్వతికి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. చూడత్తయ్య, మీరు అవునన్నా కాదన్నా ఇక నేను వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి తీరుతాను, వాళ్ళిద్దరూ ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటారు, ఇక మీరు పెద్దవాళ్ళుగా వచ్చి ఆశీర్వదించాలి, లేకుంటే ఇక వాళ్ళు పెళ్లి చేసుకోవడం మాత్రం ఆగిపోదు, గుర్తుపెట్టుకోండి అత్తయ్య, నేనే ఒక ఆడదానిని, నా కాళ్ళ మీద నేను స్వాతంత్రంగా బతకగలుగుతున్నాను, నా తమ్ముడు మగాడు, ఖచ్చితంగా ప్రణతిని వాడు ఇక కంటికి రెప్పలా చూసుకుంటాడు, వాడు ఇక ప్రణతిని పోషిస్తాడనే నమ్మకం నాకు ఉందత్తయ్య, అందుకే నేను ప్రణతి జీవితం బాగుండాలని మా తమ్మునికి ప్రణతికి పెళ్లి చేద్దామంటున్నాను, ఇక మా తమ్మునికి కుటుంబం ఆస్తులు లేకపోవచ్చు, కానీ అంతకంటే గొప్ప మనసుంది, ప్రణతి అంటే అంతకంటే ఇష్టం ఉంది, అది అర్థం చేసుకోకుండా కోపంలో ఇలా అన్ని ఆవేశంలో నిర్ణయాలు తీసుకొని చివరికి ఇలా జీవితాలనే బలి చేస్తారెందుకు అత్తయ్య, ఇక నీ కోపం వల్ల ఇప్పటికే మీ అబ్బాయి నేను దూరంగా ఉంటున్నాము, అంతేకాకుండా ప్రణతిని భరత్ని కూడా విడగొట్టి ఆ పాపం మీరు కట్టుకోవద్దత్తయ్య అనిక ఇలా అంటూ ఉంటుంది అవని అయితే పార్వతిని. అప్పుడే ఇక పార్వతి అయితే ఏంటి అంటే నేను అంత చాడిస్తుదన్నా, నేనంతా ఇక గయ్యాలి దానిలాగా నీ కంటికి కనిపిస్తున్నానా, నీకు ఎంత ధైర్యమే నా ఇంటికి వచ్చి నన్నే ఇంత మాట అంటావా అనిక ఇలా కోపంగా అవనిని కొట్టడానికి వస్తుంది పార్వతి అయితే. అప్పుడే ఇక కమల్ శ్రీకర్ అయితే ఆగమ్మా, అక్కడే ఆగు, వదినను ఇంకో మాట కానీ ఇలా చేయి చేసుకోవడం కానీ జరిగితే ఊరుకునేది లేదు అనిక వాళ్ళైతే గట్టిగా వార్నింగ్ ఇస్తారు పార్వతికైతే. అప్పుడే ఇక అవని అయితే సరే అత్తయ్య, ఇక మీకు కోపం తెప్పించడం ఎందుకు, ఇక నేను మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా పెళ్లి చేస్తాను, ఈ విషయమే మీకు చెప్పడానికి వచ్చాను, ఇక మీకు చెప్పాను, ఇక మీరు వచ్చి ఆశీర్వదించడం లేకపోవడం అది మీ ఇష్టంతో పని, ఇక మరికొద్ది రోజుల్లోనే త్వరలోనే వాళ్ళిద్దరికీ పెళ్లి చేసుకొని నీ ముందుకు తీసుకొస్తాను, ఈ అవని అంటే ఏంటో నీకు చూపిస్తాను అనిక ఇలా గట్టిగా వార్నింగ్ ఇచ్చి అవని అయితే అక్క నుండి వెళ్ళిపోతుంది. ఇక అవని ఇక్కడ ప్రణతి భరత్ల పెళ్లి గురించి తన అత్తయ్యతో ఇలా గొడవ పడుతుందని ప్రణతి భరత్ తెలుసుకుంటారు. మన వల్ల వదినకు కష్టాలే ఉన్నాయి, ఇక మన ఇద్దరం వల్ల వదిన చాలా స్ట్రగుల్ అవుతుంది, కాబట్టి మనం ఎవరికి చెప్పకుండా, మన వల్ల ఎవరికి కష్టాలు రాకుండా మనం ఇక అందరినీ వదిలేసి ఎక్కడికైనా పారిపోయి పెళ్లి చేసుకొని బ్రతుకుదాం భరత్, మనల్ని ఇక్కడ సంతోషంగా బ్రతకనివ్వరు, మన పెళ్ళికి ఎవరు ఒప్పుకోవటం లేదు, మా అన్నయ్యకు మా అమ్మకు అస్సలు ఇష్టం లేదు, కాబట్టి నిన్నైనా నన్నైనా మార్చేస్తారు, మన మనసులు మార్చి ఇక మనల్ని విడగొట్టడం ఖచ్చితంగా చేస్తారు, లేకుంటే అవని మీద ఉన్న కోపంతో నీ ప్రాణాలకేమైనా ప్రమాదం కూడా చేయొచ్చు భరత్, ఇక మనం వెంటనే పారిపోదాం పదా అనిక అందరూ పడుకున్నాక ఇక నైట్ టైంలో బ్యాగులు సర్దుకొని భరత్ ప్రణతి అయితే ఇంట్లో నుంచి పారిపోతారు. తెల్లవారగానే ఇక అవని అయితే ప్రణతి ఏంటమ్మా ఇంకా లేవలేదు అనిక భరత్ ప్రణతి అని వాళ్ళ దగ్గరికి వాళ్ళ రూమ్లోకి వెళ్తుంది. కానీ ఇక భరత్ ప్రణతిలు ఇద్దరు కూడా కనిపించరు. వెంటనే చాలా ఆవేశంగా అవని అయితే మామయ్య పిన్ని బాబాయ్ అందరూ రండి, భరత్ ప్రణతి కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళిపోయారు అని ఇక అందరూ కూడా వెతుకుతూ ఉంటారు ఇల్లంతా. అప్పుడే ఇక అక్షయ్ కూడా నిద్రలేస్తాడు. ఏంటి అవని ఏంటి అంత హడావిడిగా అరుస్తుంది, ఏం జరిగింది, ప్రణతి భరత్ అంటుందేంటి అని ఇక అక్షయ్ లేస్తాడు. ఇంతలోనే ఇక అవని అయితే అక్షయ్ దగ్గరికి వచ్చి ఏమండి ప్రణతి భరతులు కనిపించడం లేదు, ఎక్కడికో వెళ్ళిపోయినట్టున్నారు అని ఇక వాళ్ళనే వెతుకుతున్నాం లెండి, ఇక మీరు కూడా వెతకండి అని ఇక అవని అయితే ఇలా అంటూ ఉంటుంది. ఇక ఇలా అక్షయ్ దగ్గరికి వచ్చి అప్పుడే ఇక అక్షయ్ అయితే చాలా కోపంగా అవని వైపు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇక వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి
వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తానని వార్నింగ్ ఇచ్చి వచ్చింది అవని అని పార్వతి అయితే ఇలా ఇక అక్షయ్కి కాల్ చేసి చెప్తుంది. అప్పుడే ఇక పార్వతి అయితే ఎలాగైనా ఇక అవని వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేలా ఉందిరా, వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగితే నేను బ్రతకలేనురా అని ఇక పార్వతి అయితే అక్షయ్తో అంటుంది. అవన్నీ గుర్తు తెచ్చుకొని అక్షయ్ అయితే కావాలని చెప్పి అవనే వాళ్ళిద్దరిని ఎక్కడికో పంపించింది పెళ్లి చేసి, మళ్ళీ దొంగ నటన నటిస్తుంది అనిక అక్షయ్ అయితే అవని మీద చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా అవని అంటే ఏంటో తెలుసు కాబట్టి నిజంగానే భరత్ ప్రణతిలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు అనిక చాలా కంగారు పడుతూ హడావిడి చేస్తూ అందరూ కూడా వెతుకుతూ ఉంటారు. కానీ ఇక అప్పుడే అక్షయ్ కోపంగా వచ్చి ఆగండి, ఇంకా చేసిందంతా అవని చేసింది, ఇంకా వెతుకుతున్నారేంటి, కావాలని చెప్పి వాళ్ళ తమ్ముణ్ణి మా చెల్లెల్ని పెళ్లి చేసి ఎక్కడికో పంపించింది ఈ అవని, నాకు తెలియదనుకుంటున్నారా, ఈ అవని ఎలాంటిదో, ఈ అవని క్యారెక్టర్ ఏంటిదో నాకు మొత్తం తెలుసు అని ఇక చాలా కోపంగా అక్షయ్ అంతే అంటూ ఉంటాడు. అది విన్న ఇక అందరూ కూడా షాక్ అవుతారు. ఏంట్రా అలా మాట్లాడుతున్నావేంట్రా అని ఇక రాజేంద్ర అంటూ ఉంటాడు. అవును నాన్న, ఈరోజే అమ్మ దగ్గరికి వెళ్ళి అవని ఇలా అమ్మకు వార్నింగ్ ఇచ్చి వచ్చిందంట. ఇక నేను వాళ్ళిద్దరికీ పెళ్లి చేసుకొని ఇక నీ దగ్గరికి తీసుకొని వస్తాను, ఈ అవని అంటే ఏంటో నేను నిరూపించుకుంటాను అని ఇక ఇలా సవాల్ చేసి వచ్చింది నీ కోడలు. అందుకే ఇప్పుడు తెల్లవారుజామున ఇక వాళ్ళని ఎక్కడికో పంపించేసింది పెళ్లి చేసి. ఇక అందరి ఇష్టాలతో జరగాలని పైకి మాత్రమే అలా అంటుంది, కానీ లోపల మాత్రం అవనికి ఎవరి ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళిద్దరికీ పెళ్లి చేద్దామని చూసింది. అందుకే ఈరోజు ఇలా చేసింది నాన్న, ఇంకా ఈ అవనిని నమ్మొద్దు నాన్న, ఇంకా మోసపోవద్దు నువ్వు అనిక ఇలా అంటూ ఉంటాడు అక్షయ్ అయితే. అప్పుడే ఇక అవని అయితే అదేంటండి, నేనెందుకు వాళ్ళని ఇలా పెళ్లి చేసి వేరే దగ్గరికి ఎందుకు పంపిస్తాను, పెళ్లి చేసి ఇక్కడే ఉంచేదాన్ని కదా, మళ్ళీ ఇక వాళ్ళని ఎక్కడికి పొమ్మని పంపిస్తాను, నేను వాళ్ళ పెళ్లి చేయలేదు, వాళ్ళని ఎక్కడికి పంపించలేదండి, నన్ను నమ్మండి అనిక ఇలా అవని అయితే అంటూ ఉంటుంది అక్షయ్తో. అప్పుడే ఇక అక్షయ్ అయితే లేదు అవని, ఇక నిన్ను ఎప్పటికీ నమ్మను, నువ్వు ఎలాంటి దానివో నాకు తెలుసు, ఇక ఇంట్లో చాలా గొడవలు చేసే బయటకు వచ్చావు, అయినా కూడా ఇక్కడ కూడా మళ్ళీ నా చెల్లెల జీవితాన్ని నాశనం చేశావు, నువ్వు మా కుటుంబంలో అడుగుపెట్టి ఇలా మా కుటుంబాన్నే ముక్కలు ముక్కలుగా చేసి సర్వనాశనం చేశావు, ఇంకా కూడా నీ పగ చల్లారలేదా అవని అని ఇక అంటూ ఉంటాడు అక్షయ్ అయితే. అప్పుడే ఇక అవని అయితే లేదండి, నేను చెయ్యని తప్పుకు నన్ను శిక్షించొద్దండి, నేను ఏ తప్పు చెయ్యలేదు, ఇక అవి సాక్ష్యాలతో సహా నిరూపించేదాన్ని, కానీ ఇక ఆ సాక్ష్యాలతో నిరూపిస్తే మళ్ళీ ఇక మన కుటుంబంలో వాళ్ళు విడిపోవలసి వస్తుందని ఇన్నాళ్ళు నేను తప్పు చేయకపోయినా శిక్ష అనుభవించాను, కానీ ఇప్పుడు ప్రణతి భరతుల విషయంలో నేను వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి పంపించలేదండి, నన్ను నమ్మండి అని ఇక ఏడుస్తూ ఉంటుంది అవని అయితే. అప్పుడే ఇక అక్షయ్కి అయితే పార్వతి కాల్ చేస్తుంది. ఇక ఏంట్రా అక్షయ్, ఇక ప్రణతి మనసు మార్చావా, ఇక ఏమైంది, అక్కడ ఏంటి విశేషాలు అని ఇక పార్వతి కాల్ చేయడంతో ఇక అక్షయ్ అయితే లేదమ్మా, అవని మనకంటే ముందుగానే ప్లాన్ చేసి భరత్ ప్రణతిలా పెళ్లి చేసి వాళ్ళని ఎక్కడికో పంపించేసిందమ్మా, నేను నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయానమ్మా, నన్ను క్షమించమ్మా అని ఇక అంటూ ఉంటాడు అక్షయ్ అయితే. అది విన్న పార్వతి అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ఇక మాటలు కూడా రావు. ఏంట్రా అక్షయ్, ఏం మాట్లాడుతున్నావు, ప్రణతి భరతులు ఎక్కడికో పారిపోవడం ఏంట్రా, అవని పంపించడం ఏంట్రా అనిక అంటూ ఉండగా అవునమ్మా, జరగకూడనిది జరిగిపోయింది, మన చెల్లెల జీవితం నాశనం అయిపోయింది, ఇంకా మనం మన చెల్లెల్ని కాపాడుకోలేమమ్మా అనిక ఇలా చాలా ఏడుస్తూ ఉంటాడు అక్షయ్ అయితే పార్వతితో మాట్లాడుకుంటూ. అప్పుడే ఇక పార్వతి అయితే వెంటనే నేను అక్కడికి వస్తున్నాను, ఆ అవని సంగతి చెప్తాను, అది సవాల్ చేసి నిజంగానే వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి ఎక్కడికో పంపించేస్తుందా, నా కూతుర్ని నాకు కాకుండా చేస్తుందా, దాని సంగతి చూస్తానని చెప్పి చాలా కోపంగా పార్వతి అయితే అవని దగ్గరికి బయలుదేరుతుంది. ఇక ఇంతలోనే అక్షయ్ అయితే మాటలతో చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాడు అవనినైతే. నువ్వు మారవు అవని, నువ్వు ఎంతమంది చెప్పినా ఇక నువ్వు మారవు, నువ్వు చేసేది నువ్వు చేస్తూనే ఉంటావు, పైగా మళ్ళీ నా తప్పు లేదని భలే తప్పించుకుంటావు అనిక ఇలా అపార్థం చేసుకొని అవనినైతే అనరాని మాటలు అంటూ ఉంటాడు అక్షయ్ అయితే. ఇక ఎవరు కూడా ఏం మాట్లాడలేకపోతారు. అప్పుడే ఇక అవని అయితే ఇక నీవు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనండి అనిక అక్షయ్ దగ్గరికి వెళ్ళి అక్షయ్కి నచ్చజెప్తూ ఉండగా కోపంగా అక్షయ్ అయితే అవని చెంప పగలగొడతాడు. నువ్వు నా దగ్గరికి రావద్దు, ఇక నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, నా చెల్లెల జీవితాన్ని నాశనం చేశావు కాబట్టి ఇక మన ఇద్దరి మధ్య ఉన్న సంబంధం తెగిపోయినట్టే, త్వరలోనే నీకు విడాకులు కూడా ఇచ్చేస్తాను అవని, వెయిట్ చేయి, ఇక విడాకుల కోసం నువ్వు వెయిట్ చేస్తూ ఉండు అనిక ఇలా అంటూ ఉంటాడు అక్షయ్ అయితే. ఆ
మాటలు విన్న ఇక అవని అయితే చాలా ఏడుస్తూ కుప్పకూలిపోతుంది. ఇంతలోనే ఇక పార్వతి కూడా ఎంట్రీ ఇస్తుంది. ఏంటే నా కూతురు నీకు ఏం అన్యాయం చేసిందే? వదినా వదినా అని కన్న తల్లి కంటే ఎక్కువ చూసుకుంది కదనే. దాన్ని ఇలా ఎక్కడికో పంపించేసి అందరికీ దూరం చేసావు కదనే. ఇక నువ్వు బ్రతకకూడదు. ఎందుకు బ్రతుకుతున్నావు నీ బ్రతుకు? పద ఇప్పుడే ఎక్కడైనా పడిచావు అనిక ఇలా చాలా గట్టిగా అవని నెత్తి పట్టుకొని ఇలా లాగుతూ ఉంటుంది పార్వతి అయితే. అప్పుడే ఇక అక్షయ్ అయితే దానికి బుద్ధి రావాలంటే దాన్ని కొన్నాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉంచాలమ్మా. అప్పటికి కానీ దానికి బుద్ధి రాదు. అది ఇలా చేసుకుంటూ వెళ్తూ ఉంటే మనం దాన్ని ఏమీ అనకుండా పోలీసులకు పట్టించకుండా వదిలేస్తున్నాము. అందుకే అది రోజు రోజుకి ఇలా తయారయ్యి చివరికి మన చెల్లెల్ని ఈ కుటుంబాలకు దూరం చేసింది. అనిక అక్షయ్ అయితే ఇలా పార్వతి ఇద్దరు కూడా అవరిని చాలా అవమానిస్తూ ఉంటారు. ఇక ఈ రోజైతే ఇలా ప్రణతి భరతులు పారిపోయి పెళ్లి చేసుకుండడం వల్ల ఇక అవనికైతే ఇలా అక్షయ్ పార్వతి ద్వారా మరిన్ని కష్టాలు రాబోతున్నాయి. ఇక అక్షయ్ అవని ఇక శాశ్వతంగా దూరం కాబోతున్నారు. చూద్దాం మరి ఇప్పుడు ఇక అవనిని ఎవరు కాపాడబోతున్నారు, అవనిది ఏ తప్పు లేదని ఎవరు చెప్పబోతున్నారు అనేది చూడాలి. ఖచ్చితంగా ప్రణతి భరతులైతే ఒక చీటీ రాసి అవని మమ్మల్ని పంపించలేదు, మేమే వెళ్ళిపోతున్నామని రాసి పెట్టి ఉంటుంది. దాని ద్వారా అవనిది ఏ తప్పు లేదని తెలుసుకుంటారనిపిస్తుంది. చూద్దాం మరి తర్వాత ఏం జరగబోతుందనేది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.